బ్రేకింగ్ న్యూస్ జమ్మూ కాశ్మీర్ పోలీసులు భారీ ఉగ్ర కుట్రను ఛేదించారు. అనంతనాగ్ లో డాక్టర్ ఆదిల్ అహ్మద్ ను అరెస్టు చేశారు. AK-47 రైఫిల్ ని స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన ఆదిల్ ను పోలీసులు పలు కోణాల్లో విచారించారు. ఎంక్వైరీలో ఆదిల్ అహ్మద్ ఇచ్చిన సమాచారంతో ఫరీదాబాద్ లో ఆయుధాలు, మందుగుండును స్వాధీనం చేసుకున్నారు అధికారులు. సీజ్ చేసిన వాటిలో 2900 కిలోల పేలుడు పదార్థాలు, ఒక ఆస్ట్రల్ రైఫిల్ ఉంది. ఇక అదే విధంగా నిన్న కూడా భారీ ఉగ్ర కుట్రను ఛేదించారు గుజరాత్ ATS పోలీసులు. ఆయుధాలు సరఫరా చేస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్ తో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. హైదరాబాద్ కి చెందిన మొహియుద్దీన్ ఫ్రాన్స్ లో MBBS పూర్తి చేసినట్లు గుర్తించారు. సయ్యద్ అహ్మద్ నివాసంలో సోదాలు జరిపిన గుజరాత్ పోలీసులు 2 గ్లాక్ పిస్టల్స్, ఒక బెరెట్టా పిస్టల్, 30 లైవ్ కార్ట్రిడ్జ్లు స్వాధీనం చేసుకున్నారు. మొహియుద్దీన్ ISKP సభ్యులతో చర్చలు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా ఈ నెల 18 వరకు న్యాయస్థానం రిమాండ్ విధించింది. ఈ కేసులో ఇద్దరు వైద్యుల ప్రమేయం ఉండటంతో జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఈ ప్రాంతానికి చెందిన అందరి వైద్యులపై దృష్టి సారించారు. వారికి జైషే మొహమ్మద్ అలాగే గజ్వల్ ఉల్ హింద్ ఉగ్రవాద సంస్థలతో కూడా సంబంధాలున్నాయని JK పోలీసులతో పాటు అటు భద్రతా సంస్థలు అనుమానిస్తున్నాయి. ఇప్పటి వరకు ఉగ్రవాదులుగా బయటపడిన వారు పెద్దగా చదువుకొని వాళ్ళు, కానీ తొలిసారి వైట్ కాలర్ ఉద్యోగాలు చేసేవారు బయటపడుతుండడం ఆందోళన కలిగిస్తుంది. మనం చూస్తున్నాం, ఉగ్ర దాడులని నిలిపివేశారని చెప్పుకోవచ్చు అధికారులు. ఇప్పటి వరకు అందరూ చదువుకొని వాళ్లే, కానీ ఇప్పుడు వైట్ కలర్ తో ఉన్న ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులు కూడా ఈ ఉగ్ర కుట్రలో భాగంగా ఉన్నారని చెప్పి కూడా పోలీసులు తెలియజేస్తున్నారు. అసలు దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ అందుబాటులో ఉన్నారు. శివ, మనం చూస్తున్నాం ఆ ఉగ్రవాదులు ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో వాళ్ళు ప్రజలకి సేవ చేయాల్సింది పోయి జైషే మొహమ్మద్ టీంలో కొంతమంది సభ్యులుగా ఉండడం కూడా చూస్తున్నాం. వైద్యుల్ని ఎవరెవరిపైన నిఘా పెట్టారని చెప్పుకోవచ్చు. ఎంక్వైరీ ఏ విధంగా కొనసాగుతుంది, ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు ఇప్పటి వరకు? రైట్ రత్న, దేశవ్యాప్తంగా కూడా ఉగ్రవాదాన్ని మట్టుపెట్టాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు అలాగే యాంటీ టెర్రరిస్ట్ వాడుతూ ఆదేశాలు జారీ చేసింది. దానిలో భాగంగానే వారికి నిఘా వర్గాల నుంచి వచ్చిన సమాచారం మేరకు నిన్న గుజరాత్ లో ముగ్గురు మనకు ఈ రోజు జమ్మూ కాశ్మీర్ లో కూడా ఒక డాక్టర్ అదుపులో తీసుకుని అతను ఎక్కడైతే నివాసం ఉన్నాడో హర్యానాలోని, అంటే ఢిల్లీకి సమీపంలో ఉన్న ఫరీదాబాద్ హర్యానాలో అతను నివాసం ఉంటున్నట్టుగా గుర్తించి అతను నివాసం ఉంటున్న ప్రాంతంలో కూడా మొత్తం 350 నుంచి 60 కిలోల పేలుడు పదార్థాలు, టైమర్లు, రైఫిల్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే పుల్వామా కుట్రను భగ్నం చేశారు అనేది ప్రధానంగా తెలుస్తోంది. అంటే ఈ జమ్మూ కాశ్మీర్ పోలీసుల వద్ద సమాచారం మేరకు డాక్టర్ ను అదుపులోకి తీసుకుని అతను ఎక్కడైతే ఈ కుట్రకు ప్లాన్ చేశారో ఆ కుట్రను భగ్నం చేసినట్టుగానే, అంటే ఎటువంటి దాడి జరగకముందే కుట్రను భగ్నం చేశారనేది కూడా కాశ్మీర్ లో ఒక స్పష్టత అయితే ఇస్తూ ఉన్నారు. అంటే పాకిస్తాన్ మద్దతు గల జైషే మహమ్మద్ నియమించిన జమ్మూ కాశ్మీర్ కు చెందిన ఇద్దరు వైద్యులు హంతకులుగా మారే ముందే పట్టుబడ్డారు. ఇక జమ్మూ మరియు కాశ్మీర్, హర్యానా పోలీసులు కఠినమైన నిఘా అలాగే అంతరాష్ట్ర సమన్వయానికి సంబంధించి ఇద్దరు కూడా ప్రయత్నించిన నేపథ్యంలో అక్కడ ఇద్దరు కూడా సమన్వయం చేసుకుని ఈ ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నారు. అంటే పాకిస్తాన్ ఉగ్రవాద ముఠ స్టెథోస్కోపులను ఉపయోగించి చొరబడడానికి ప్రయత్నించారని కూడా పోలీసులు గుర్తించారు. అంటే భారతదేశం వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ఇది కేవలం వారి నుంచి అదుపులో తీసుకోవడమే కాదు, దానికి సంబంధించి భారీ పుట్టకు సంబంధించి వారు ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఆ పుట్టను కూడా భగ్నం చేసినట్లుగానే ప్రధానంగా భావించాల్సి ఉంటుంది. అది జమ్మూ కాశ్మీర్ పోలీసులు భారీ పుట్టను భగ్నం చేశారనే ప్రధానంగా మనం భావించాల్సి ఉంటుంది. AK-47 రైఫిల్ స్వాధీనం చేసుకోవడం కానీ, ఆదిల్ ను అరెస్ట్ చేసిన తర్వాత పలు కోణాలు విచారించి అతని నుంచి పలు కీలక సమాచారం, పలు కీలక ఆధారాలను కూడా, ఆదిల్ అహ్మద్ ను విచారించిన తర్వాత అతను ఇచ్చిన ఆధారాలు కానీ సమాచారం మేరకు ఎంతమంది చెప్పినట్లుగా 360 కిలోల పేలుడు పదార్థాలు అలాగే రైఫిల్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇటు గుజరాత్ లో కూడా ముగ్గురు టెర్రరిస్ట్ అదుపులో తీసుకున్నారు. మరి ఇటు హైదరాబాద్ లోనూ ఒక వ్యక్తిని అదుపులో తీసుకున్నారు. మొత్తం దేశంలో ఉగ్రదాడులు చేయాలని ప్లాన్ చేస్తున్న నేపథ్యంలోనే ఆ ఉగ్రదారులకు సంబంధించి ATS
ఎవరైతే ఉగ్రదాడులు చేయాలని ప్లాన్ చేశారో వారందరినీ కూడా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఇలా దేశవ్యాప్తంగా కూడా ఈ జైషే మహమ్మద్, లష్కర్ తోయిబా, ఐఎస్ఐకి సంబంధించిన మద్దతుదారులు ఎవరైతే ఉన్నారో సానుభూతి వారు అటువంటి వారిని అందరూ కూడా అదుపులోకి తీసుకుని మరి ఎక్కడైతే కుట్రలకు ప్లాన్ చేస్తున్నారో అవన్నీ కూడా భగ్నం చేయాలని కూడా ప్రభుత్వం భావించింది. దానిలో భాగంగానే వారందరినీ ఒక్కొక్కరికి కూడా అదుపులో తీసుకుంటున్నారు. మరోవైపు 2 రోజుల క్రితం కుప్వారా, జమ్మూ కాశ్మీర్ కుప్వారాలో పాకిస్తాన్ కి సంబంధించిన ఉగ్రవాదులు చొరబాటుకు ప్రయత్నించారు. జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సిఆర్పిఎఫ్ అలాగే భారత ఆర్మీ సమన్వయం చేసుకుని సంయుక్తంగా వారు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఇటు ఉగ్రవాదులు ఆర్మీ పైన కాల్పులు జరిపిన నేపథ్యంలో ప్రతిగా భారత ఆర్మీ కాల్పులు జరిపింది. ఈ కాల్పులో ఉగ్రవాదులు 2 హతమయ్యారు. మరికొంతమంది జమ్మూ కాశ్మీర్ అడవుల్లోనే నెక్కువ నేపథ్యంలో వారి కోసం ఇంకా సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. మొత్తంగా చూసుకుంటే జమ్మూ కాశ్మీర్ ఎక్కడ కూడా ఉగ్రవాదులు ఉండకూడదు అనేది ప్రధానంగా భారత ప్రభుత్వం భావిస్తుంది. అలాగే కేవలం ఒక జమ్మూ కాశ్మీర్లో కాదు, ఇతర రాష్ట్రాల్లో కూడా వారి మద్దతుదారులు, సానుభూతి పరులు ఎక్కువగా పనిచేస్తున్నారు. పాకిస్తాన్, జైషే మహమ్మద్ సంబంధించిన ఉగ్రవాద సంస్థలకు అనుకూలంగా వీరంతా పనిచేస్తున్న నేపథ్యంలో అంటే ఇంతకుముందు వరకు కూడా నిరుద్యోగులు ఎక్కువగా దీంట్లో ఉగ్రవాదం వైపు కానీ ఇప్పుడు బాగా చదువుకున్న విద్యావంతులు కూడా ఈ విధంగా వ్యవహరించే మాత్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎవరిని కూడా ఉపేక్షించేది ప్రతి ఒక్కరిని కఠినంగా శిక్షించమంటూ కూడా భారత ప్రభుత్వం చెప్తుంది. దానిలో భాగంగానే ఎక్కడికక్కడ పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేస్తూ కఠినమైన చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. దాంతో భాగంగానే యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఎక్కడికక్కడ దాడులు చేసి సోదరులు నిర్వహించి అటువంటి వారందరూ కూడా అదుపులోకి తీసుకుంటుంది. రైట్, థ్యాంక్ యూ శివ.